దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఈ ముచ్చట తెలంగాణలోనే కాదు, దేశం మొత్తం చాలా పెద్ద ముచ్చట. కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న కొడుకు భగీరథ్ మీద పోక్సో కేసు అయింది. 17 ఏళ్ల ఆడపిల్లకు మందు తాగిపించి ఖరాబ్ చేసిండు అని కేసు అయింది. అయితే కేసు తీసుకోమంటే తీసుకోమని ముందుగాల పోలీసు వాళ్ళు జరంతసేపు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రట. ఎందుకు తీసుకోరు? మంత్రి కొడుకు ఒక చట్టం, ఆసంటులకు ఒక చట్టమా అని 2-3 గంటలు లొల్లి పెడితే గప్పుడు కేసు తీసుకున్నారట పోలీసు వాళ్ళు. కానీ ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ అయితే చేయలేదట. మరి దీంట్లో ఎంత నిజం ఉన్నదో కానీ ఇదంతా ఉత్తముచ్చట్లే. నేనేం చెయ్యలే, గాలి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని కరీంనగర్ లో కేసు పెట్టిండు బండి సంజయ్ కొడుకు భగీరథ్. ఆమెతోటి దోషం చేసిన గంతే. అప్పుడప్పుడు గుళ్ళకు, పార్టీలకు, ఫంక్షన్లకు పోయినా కానీ ఎసొంటి తప్పు చేయలే. పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెడితే నేను నో చెప్పిన. గప్పటి సంధి పేరు ఖరాబ్ చేస్తామని బెదిరిస్తున్నారు. అందుకే 50,000 రూపాయలు ఇచ్చిన, కానీ 5 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు ఇంకా అని కేసు పెట్టిండు బండి భగీరథ్. వాళ్ళేమో పోక్సో కేసు అంటున్నారు, వీళ్ళేమో హనీ ట్రాప్ కేసు అంటున్నారు. మరి ఎవరిది నిజమో ఎవరు అబద్ధం ఆడుతున్నారో కానీ కేంద్ర మంత్రి కొడుకై ఉండి ఆ లెవెల్లో భయపెడితే భయపడి 50,000 ఇచ్చుడు అనేది కొంచెం కన్విన్సింగ్ గా లేదు. ఏ తప్పు చేయకపోతే పైసలు ఎందుకు ఇచ్చినావు? పైసలు ఇచ్చినావంటే ఏదో తప్పు చేసినట్టే కదా. గట్లయింది మరి ఇప్పుడు అని అనబట్టి చాలా మంది. ఇక మరి ముంగట ఎవరిది తప్పని తేలుతుందో, ఈ కేసు ఏమవుతుందో గానీ ప్రధాని మోడీ సారు తెలంగాణకు వచ్చే వాళ్ళకు గిట్లా అవ్వుడేంది. ఇప్పుడు బండి సంజయ్ అన్న ఎట్లా బయటకు వస్తాడు, ఏం మాట్లాడతాడో చూడాలి. కానీ ఒకవేళ కేసు నిజమైనా కూడా పూపాటి సంగతి ఎరికే కదా, అందరినీ వాషింగ్ పౌడర్ నిర్మా ఎత్తది అని కొందరు కారెడ్డ మాడుతున్నారు. కానీ ఈ పిల్లగాడు ఇంతకుముందు కూడా ఈ కాలేజీలలో కూడా ఇట్లా బయటకు వచ్చిండు వార్తలలో, వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి. మరి ఇప్పుడు కూడా గసంటే ఏమైనా వేసిండా అని మాట్లాడుతున్నారు. ఏమో మరి చూడాలి. కేసు మొత్తం బయటకు వచ్చినాక అప్పుడు ఎవరి తప్పు, ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరు ఏం చేసినారు బయటకు వస్తుంది. అప్పుడు మాట్లాడుకుందాం మొత్తం కుల్లా. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.